ఎవరో అడిగిండు, ఒక టీచర్ అడిగిండట పాఠం అంతా అయినాక, బమ్మెర పోతన్న ఎవరి కుమారుడురా అంటే వాడు కేసనా లెక్కమామ అని చెప్పాలి. కానీ వాడు చెప్తలేడు ఇప్పుడు కాలంలో. బమ్మెర పోతన్న ఎవడరా అంటే వాడు మొదలై చేయలేపిండు. పిల్లలు ఎట్లుంటారంటే ఒక క్వశ్చన్ క్లాసులో అడిగితే మొదలు ఒకటి లేపుతాడు, ఎవడో టాలెంట్ రోడ్డు లేపుతాడు. పక్కన కూర్చున్నాడు ఏం చేస్తాడు, వాడు లేకపోతే నన్ను అడుగుతాడేమో సారు, వాడిని చూసి వీళ్ళు లేపుతాడు. ఇంకోటి లేపి తర్వాత అందరు లేపినోడు పక్కన నడతారు, సార్ ఏం ప్రశ్న అడిగిండు అని. ఈ ప్రశ్న ఏం అడిగిండో తెలియదు, కానీ చేయలేపాక వీడి కాన్ఫిడెన్స్ ఏంటంటే పక్కోడు ఎవడ నాకు చెప్పడా. ఈ మనస్తత్వం, విద్యార్థుల మనస్తత్వాలు తరగతి గదిలో ఇట్లున్నాయి. ఇప్పుడు వాడు చెయ్యి ఆడిస్తుంటాడు, ఆడిచి పక్కన సార్ ఏం ప్రశ్న, వాడు చెప్తే సరిపోయి, చెప్పకపోతే ఏం చేస్తాడు, ఇక మెల్లగా దింపేస్తాడు. ఇక ఎవరు చెప్పలేడు, గుర్తుపెట్టుకోవాలి. అప్పుడప్పుడు నేనేం చెప్పినంటే, ఇవాళ రోడ్డు పక్కన దాబాలు ఉంటాయి, దాబాను గుర్తుపెట్టుకోరా అన్న. కనీసం దానశీలం పాఠం రాసింది బమ్మెర పోతన్న.